ఆదికాండము 24వ అధ్యాయము. ఈసాకు, రిబ్కా. అబ్రాహాము పండు ముసలి అయ్యెను. అతడు చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడెను. అబ్రాహాము తన ఇంటి పనిపాటులు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము. ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కొడుకునకిచ్చి పెండ్లి చేయనని భూమి ఆకాశములకు దేవుడైన సర్వేశ్వరుని పేరిట ప్రమాణము చెయ్యుము. మా దేశము పోయి మా చుట్టపక్కాలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చెయ్యుమనెను. అంతట సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చెయ్యవలయును? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొని పోవలయునా అని అడిగెను. అబ్రహాము అతనితో, మిన్ను విరిగి మీద పడినను అక్కడికి నా కుమారుని తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకుని వచ్చిన పరలోక ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును ధారపోయుదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకు ఇచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు. నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఆ సేవకుడు యజమానుడగు అబ్రహాము తొడ క్రింద చేయి పెట్టి అతడు చెప్పిన రీతిగా చేయుదనని మాట ఇచ్చెను. ఆ సేవకుడు యజమానుని ఒంటెలలో 10 ఎన్నుకొనెను. నానావిధ బహుమానములను తీసుకొనెను. అతడు అరాం నహరీమునకు ప్రయాణమై నాహోరు నివసించు నగరమునకు వచ్చెను. అప్పుడు సాయంకాలమయ్యెను. అది ఆడువారు దిగుడు బావి నీళ్లకు వచ్చే సమయము. అప్పుడు ఆ సేవకుడు నగరమునకు వెలుపలనున్న బావి కడ ఒంటెలను విశ్రమింపచేసెను. అతడిట్లు ప్రార్థన చేసెను, నా యజమానుని ఇలవేల్పు అయిన ఓ సర్వేశ్వర, ఈనాడు నేను వచ్చిన పని నెరవేరినట్లు చేయుము. నా యజమానుడు అబ్రహామును కరుణింపుము. ఇదిగో, నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలబడి ఉంటేని. ఈ ఊరి పిల్లలు నీళ్లు తీసుకొని పోవుటకు వత్తురు. ఇక ఇట్లు జరుగునుగాక. తల్లి, దయచేసి కడవ వంచి నీళ్లు పోయుము, త్రాగెదను అని నేను అడుగగా, బాటసారి, నీవు నీరు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పట్టెదను అని బదులు చెప్పడి బాలికయే నీ దాసుడు ఈసాకునకు నీవు నిర్ణయించిన భార్య అగునుగాక. ఈ రీతిగా జరుగునేని నీవు నా యజమానుని కరుణించిదివని తెలుసుకొందును. అతడు ప్రార్థనను ముగించెనో లేదో కడవ భుజం మీద పెట్టుకొని రిబ్కా వచ్చెను. ఆమె అబ్రహాము సోదరుడు నాహోరునకు మిల్కాకును పుట్టిన బెతూవేలు కూతురు. ఆ బాలిక గొప్ప అందగత్తె, మగపోడిమి ఎరుగని కన్య. ఆమె బావిలోనికి దిగి కడవ నింపుకొని తిరిగి పైకి వచ్చెను. వెంటనే అబ్రహాము సేవకుడు, అమ్మా, వృకెడు నీళ్లు పోయుము, త్రాగెదను అని అడిగెను. అయ్యా, త్రాగుము అని ఆమె జవాబు చెప్పి చేతి మీదికి కడవ దించుకొని అతడు త్రాగుటకు నీళ్లు పోసెను. అతని దప్పిక తీరిన తరువాత ఆమె, ఇక దప్పిక తీర త్రాగు వరకు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోయుదుననెను. ఆ బాలిక త్వరగా తొట్టిలో కడవ కుమ్మరించి బావి కడకు పరిగెత్తుకొని పోయెను. ఒంటెలన్నిటికీ నీళ్లు తెచ్చిపోసెను. దేవుడు తన ప్రయాణము సఫలమగునట్లు చేసెనో లేదో తెలుసుకొనగోరి ఆ సేవకుడు బాలిక వైపు చూచుచూ మిన్నకుండెను. ఒంటెలు నీళ్లు త్రాగిన తరువాత అతడు 6 తులము బరువు గల బంగారపు ముక్కు పోగు, 10 తులముల ఎత్తుగల 2 బంగారపు గాజులను వెలికి తీసెను. నీవు ఎవరి కుమార్తెవో చెప్పుము, మేము ఈ రాత్రి మీ తండ్రి ఇంట బస చేయుటకు చాలినంత చోటు ఉన్నదా అని ఆమెను అడిగెను. అంతటా ఆమె, అయ్యా, నేను మిల్కా నాహోరుల కుమారుడగు బెతూవేలు కుమార్తెను. కావలసినంత గడ్డి పశుగ్రాసము మాకున్నవి. మీరు ఈ రాత్రి బస చేయుటకును చోటు కలదు అని చెప్పెను. ఆ సేవకుడు తల వంచి దేవునకు నమస్కారము చేసెను. అతడు
నా యజమానుడైన అబ్రహాము ఇలవేల్పగు సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ప్రభువు నా యజమానునికి ఇచ్చిన మాట నిలుపుకొని దయచూపుట మానలేదు. దేవుడు నన్ను నా యజమానుని చుట్టాల ఇంటికి నడిపించెననెను. అంతటా ఆ బాలిక తల్లి దగ్గరకు పరిగెత్తుకొని పోయెను. ఇంటిలో వారికి అందరకు జరిగినదంతయు చెప్పెను. రిబ్కాకు లాబాను అనే సోదరుడు కలడు. అతడు సోదరి ముక్కు పోగును చూసెను. ఆమె చేతులనున్న గాజులను చూసెను. ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాటలుగా రిబ్కా పలికిన పలుకులను అతడు వినెను. వెంటనే లాబాను బావికడ ఉన్న బాటసారి దగ్గరకు పరిగెత్తుకొని పోయెను. అతడు వచ్చినప్పుడు ఆ మనుష్యుడు బావికడ ఉన్న ఒంటెల ప్రక్కనే ఉండెను. అంతట లాబాను, అయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఊరి వెలుపల ఉండనేలా మా ఇంటికి రమ్ము. నేను బస ఏర్పాటు చేసి తిని ఒంటెలకును తగిన చోటున్నదనెను. లాబాను ఆ మనుష్యుని ఇంటికి కొని వచ్చాను. ఒంటెల మీది సంచులు దింపించెను. వానికి మేత పెట్టించి గడ్డి వేయించెను. ఆ మనుష్యునకు అతని వెంటనున్న వారికి కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చెను. ఆ మనుష్యునకు భోజనము వడ్డించెను. కాని అతడు, నేను తెచ్చిన కబురు చెప్పకముందు భోజనము చెయ్యను అనెను. లాబాను, చెప్పుము అనెను. ఆ మనుష్యుడు చెప్ప మొదలెడెను. అయ్యా, నేను అబ్రహాము దాసుడను. భగవంతుడు అపారముగా నా యజమానుని కరుణించెను. నా యజమానుడు గొప్పవాడయ్యను. దేవుడు అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను సమకూర్చెను. ముసలితనమున మా దొరసాని సారా మా యజమానునికి ఒక కొడుకును కనెను. మా యజమానుడు తనకు ఉన్నదంతయు ఆ కొడుకునకిచ్చెను. ఆయన తాను కలసిమెలసి బ్రతుకుచున్న కనానీయుల పిల్లను తన కుమారునికిచ్చి పెండ్లి చేయవలదనియు, తన తండ్రి ఇంటికి చుట్టపక్కాల దగ్గరకు వెళ్ళి కొడుకునకు ఒక పిల్లను చూడవలయుననియు నా చేత ప్రమాణము చేయించుకొనెను. అంతట నేను, ఒకవేళ ఆ పిల్ల నా వెంట రానిచో ఏమి చేయవలయునని అంటిని. దానికి మా యజమానుడు, నేను ఆశ్రయించిన సర్వేశ్వరుడు తన దూతను నీతో కూడా పంపును. నీ ప్రయాణము సఫలమగునట్లు చేయును. మా తండ్రి కుటుంబమునకు చెందిన చుట్టపక్కాల పిల్లలలో ఒక పిల్లను చూచి నా కుమారునికిచ్చి పెండ్లి చేయుము. అప్పుడే నీవు నీకు అప్పగించిన పని బరువు తొలగించుకున్నవాడువు అగుదువు. ఒకవేళ మా చుట్టపక్కాలలో ఎవ్వరునూ తమ పిల్లను ఇయ్యనిచో నీవు నాకిచ్చిన మాటను తప్పినవాడవు కావని అనెను. నేడు నేను ఆ బావి యొద్దకు వచ్చి మా యజమానుడు అబ్రహామునకు, ఇలవేల్పువైన సర్వేశ్వర, నీవు నా ప్రయాణము సఫలమగునట్లు చెయ్యుము. ఇదిగో, నేను ఈ నీళ్ల బావి దగ్గర నిలుచుండి ఉంటిని. ఏ చిన్నది అయినా నీళ్లు తీసుకొని పోవచ్చినప్పుడు నేను, అమ్మా, ఒక గుక్కెడు కడవ నీళ్లు త్రాగుటకు ఇమ్మని అడిగెదను. ఆమె, అలాగుననే త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు తెచ్చి పోయుదును అని చెప్పినచో, ఆమెయే దేవుడు నా యజమానుని కుమారునకు నిర్ణయించిన పిల్ల యగునుగాక అని దేవుని ప్రార్థించితిని. నా ప్రార్థనము ముగియుటకు ముందే కడవ భుజము మీద పెట్టుకుని వచ్చుచున్న రిబ్కాను చూసి తిని. ఆమె బావిలోనికి దిగి కడవ నింపెను. నేను, తల్లి, త్రాగుటకు నీళ్లు పోయుము అని ఆమెను అడిగి తిని. ఆమె వెంటనే భుజము మీది కడవను క్రిందికి దించి, అయ్యా, త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెదనెను. నేను నీళ్లు త్రాగి తిని. ఆమె నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెను. నీవు ఎవరి కుమార్తెవు అని నేను ఆమెను అడిగి తిని. ఆమె, మిల్కా నాహోరుల కుమారుడగు బెతూవేలు కుమార్తెను అని చెప్పెను. అప్పుడు నేను ఆమె ముక్కునకు పోగు పెట్టి తిని, చేతికి గాజులు తొడిగి తిని, నేల వ్రాలి భగవంతునకు సాష్టాంగ నమస్కారము చేసి తిని, మా యజమానుని ఇలవేల్పగు సర్వేశ్వరుని స్తుతించి తిని. ఆ ప్రభువే నన్ను సరి అయిన బాటలో నడిపించి మా యజమానుని కుమారునకు వాని సోదరుని కుమార్తెను ఎన్నుకొనున్నట్లు చేసెను. మీరు మా యజమానుని నమ్మి ఆయన మీద దయ తలచి నా మాట దక్కునట్లు చేయుదురా? ఒకవేళ చేయజాలమందురా?
ఆ మాటయే చెప్పుడు, నేను వేరొక త్రోవ త్రొక్కెదను. లాబాను బెతువేలు, అయ్యా, ఇది దేవుడు చేసిన పని, అవును కాదు అని చెప్పుటకు మేమెవ్వరము? ఇదిగో రిబ్కా నీ ఎదుటనే ఉన్నది కదా, ఆమెను తీసుకొని వెళ్ళుము. భగవంతుడు ఆదేశించినట్లు ఆమె మీ యజమానుని కుమారునకు భార్య అగునుగాక అనిరి. వారు చెప్పిన మాటలు విన్న తరువాత అబ్రహాము దాసుడు నేల మీద వ్రాలి దేవునకు సాష్టాంగ నమస్కారము చేసెను. అతడు వెండి బంగారు నగలు విలువగల వస్త్రములు వెలికిదీసి రిబ్కాకు ఇచ్చెను. ఆమె సోదరునకు తల్లికిని అమూల్యములైన బహుమానములను సమర్పించెను. అప్పుడు అతడు అతని వెంట వచ్చిన వారు అన్నపానములు స్వీకరించిరి. అక్కడ ఆ రాత్రి గడిపిరి. తెల్లవారిన పిదప అబ్రహాము దాసుడు నిద్రలేచి, అయ్యా, మా యజమానుని దగ్గరకు తిరిగి వెళ్ళెదను, సెలవు దయచేయుడు అని అడిగెను. దానికి రిబ్కా సోదరుడు తల్లి, మా అమ్మాయి మా దగ్గర ఒక 10 రోజుల పాటు ఉండి తరువాత వచ్చుననిరి. అంతట సేవకుడు, నన్ను ఆపవలదు, దేవుడు నా మాట దక్కించెను, ఇక మా యజమానుని కడకు పోవుటకు సెలవిండని అనెను. వారు అమ్మాయిని పిలిచి ఆమె ఏమి చెప్పునో చూతమనిరి. వారు రిబ్కాను పిలిచి, ఈ మనిషిని వెంట వెళ్ళెదవా అని అడిగిరి. ఆమె వెళ్ళెదను అనెను. అంతట వారు చెల్లెలు రిబ్కాను ఆమె పరిచారకురాలిని అబ్రహాము సేవకునితో అతని పరిజనులతో పంపిరి. పంపుచు రిబ్కాను దీవించి ఇట్లు పలికిరి, తల్లి, నీవు మా సోదరివి, నీ కడుపు పండి గంపెడు బిడ్డలు పుట్టుదురుగాక, నీ కుమారులు శత్రు నగరములను వశము చేసుకొందురుగాక. అప్పుడు రిబ్కా ఆమె చెలికత్తెలు ప్రయాణమునకు సిద్ధమై ఒంటెలనెక్కి ఆ సేవకుని వెంట వెళ్ళిరి. అబ్రహాము సేవకుడు రిబ్కాను తోడ్కొని వెడలిపోయెను. ఈ లోపల ఈసాకు ఎడారి అందలి బేర్ లహాయిరోయి అను బావి దాకా కదలి వచ్చి నేగేబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలము మీదికి వెళ్ళెను. అతడు తల ఎత్తి పారచూడగా ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూసెను. ఆమె తొందరగా ఒంటె దిగి పొలము నుండి మన వైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు, ఆయనయే మా యజమానుడు అని చెప్పెను. అంతట ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగినదంతయు పూసగుచ్చినట్లు ఈసాకుతో చెప్పెను. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసుకుని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఆమెను కాలు కింద పెట్టనీయకుండా చూసుకొనెను. అతడు తల్లి లేని కొరత తీరి ఊరడిల్లెను. యోబు గ్రంథము 13వ అధ్యాయము. ఈ సంగతులెల్లా నేను కన్నులారా చూచియు చెవులారా వినియు తెలుసుకొంటిని. మీరెరిగిన అంశములు నేనును ఎరుగుదును. నేను మీకంటే తక్కువ వాడనేని కాదు, కాని నేను మీతో కాక దేవునితో మాటలాడకోరెదను. నేను వాదింపగోరినది ప్రభువుతోనే. మీరు అబద్ధాలతో మీ వాదములు సమర్థించుకొనుచున్నారు. వ్యాధులను కుదర్పలేని వైద్యుల వంటివారు మీరు. మీరిక నోరు మూసుకొనినచో బాగుగా నుండును. మౌనమే మీకు విజ్ఞతయగునుగాక. మీరిక నా వాదమును వినుడు, నా పెదవుల మనవుల ఆలకింపుడు. మీరు మీ మిథ్యావచనములతో దేవుని తరపున వాదింపనక్కరలేదు. పక్షపాత బుద్ధి కలవారు అతని పక్షమున న్యాయవాదులుగా వ్యవహరింపగలరా? అతడు మీ లోగుట్టును తెలుసుకోలేడా? నరులను వలె దేవుని వంచింపగలమా? మీరు రహస్యముగా పక్షపాతము చూపించినచో ప్రభువు మిమ్ము తీవ్రముగా మందలించును. అతని వైభవమును చూచి మీరు భయభ్రాంతులై భీతితో కంపించిపోవుదురు. మీ విజ్ఞాన సూక్తులు బూడిద వలె విలువలేనివి. మీ వాదములు మట్టి వలె బలము చాలనివి. మీరిక మౌనము వహించి నన్ను మాటాడనిండు. నాకు జరుగబోవనది జరుగునుగాక. ఈ పట్టున ప్రాణములు
ఒడ్డుటకును నేను వెనుకాడను. నేను ఆశలనెల్లా విడనాడి తిని, దేవుడు నన్ను చంపినా చంపుగాక. అతని ముందు నేను నిర్దోషినని మాత్రము నిరూపించుకొందును. దైవభక్తి లేనివాడెవడును దేవుని ఎదుటికి రాజాలడు. కనుక నా ఈ సాహసము నన్ను రక్షించినా రక్షింపవచ్చును. మీరు నా మాటల ఆలకింపుడు, నా పలుకులను సావధానముగా వినుడు. నేను నిరపరాధినన్న నమ్మకము నాకు ఉన్నది కనుక నా అభియోగమును విన్నవించుకొందును. దేవుడు నా మీద నేరము మోపుటకు వచ్చిన రానిండు. మౌనముగా ప్రాణములు త్యజించుటకును నేను సంసిద్ధుడనే. ప్రభు, నీవు నాకు 2 వరములను దయచేయుము. నేను నీ నుండి దాచిపెట్టునది ఏమీయూ లేదు. మొదట నీవు నన్ను బాధించుట మానుకొనుము. నీ భయమును నా యొద్ద నుండి తొలగింపుము. ఆ పిమ్మట నీవు నన్ను ప్రశ్నింపుము. నేను నీకు బదులు చెప్పెదను, లేదా నేనే నిన్ను ప్రశ్నింతును. నీవు నాకు బదులు చెప్పుము. నేనేమి తప్పులు చేసి తిని, ఏమి పాపములు కట్టుకొంటిని, ఏ అపరాధములు సల్పితిని, ఏ ఆజ్ఞలు మీరి తిని, నీవు ఇప్పుడు మొగము చాటు చేసుకోనేలా, నన్ను నీ శత్రువునిగా భావింపనేలా? గాలికెగిరిపోవు ఈ యాకున నీవు భయపెట్టునది, ఎండిపోయిన ఈ తాలున నీవు వెంటాడునది. నేను బాలుడనగా ఉన్నప్పుడు చేసిన పాపములకు గాను నీవు నా మీద ఘోరమైన నేరములు మోపుచున్నావు. నీవు నా పాదములను తాళ్లతో బిగించితివి. నేను పోవు మార్గములను, నా అడుగుజాడలను గుర్తుపట్టితివి. అందుకే ఈ మానవుడు చివికిపోయిన వ్యర్థ పదార్థము కొయ్యవలెను, చిమ్మటలు కొట్టిన బట్టవలెను కొరగాని వాడయ్యను. 14వ అధ్యాయం. నారికి జన్మించిన నరులు అల్పాయుష్కులు, బహువేదనలకు గురి అయ్యేడి వారలు కూడా. వారు పూలవలే వికసించి అనతి కాలముననే వాడిపోవుదురు. కదలిపోవు నీడవలే శీఘ్రమే కనుమరుగైపోవుదురు. ప్రభు, ఇట్టి నరుడిన నీవు లక్ష్యము చేయునది, ఇట్టి వారిన నీవు తీర్పునకు పిల్చునది. శుద్ధ గుణమునెవడు వెలికి తీయగలడు? నరుడెంతకాలము జీవించునో నీవు ముందుగానే నిర్ణయించితివి. అతడు జీవించు నెలలను నిశ్చయించితివి. దాటరాని ఎల్లలను అతనికి విధించితివి. కనుక ఆ పేద నరుని ఇక వదిలిపెట్టుము. వాని తిప్పలు వాడు పడును. బానిసవలే తన దినములు ఎలాగో ముగించుకొనును. నరికిన చెట్టు మరలా చికిర్చి తిరుగ కొమ్మలు సాచునను ఆశ కలదు. దాని వ్రేండు ఎండిపోయినను, మ్రోడు శిథిలమైపోయినను, నీరు తగులగనే అది మరలా చిగురించి లేత మొక్కవలే కొమ్మలు వేయును. కాని నరుడు చనిపోయిన పిమ్మట ఏమి మిగులును? మానవుడు మరణించిన పిమ్మట ఇక ఎక్కడ నుండును? నదులు ఎండిపోయినట్లు, సరస్సులు ఇంకిపోయినట్లు నరులు మంటగలిసిపోవుదురు. వారు మరలా ఉత్థానులు కారు. పైన ఆకాశము ఉన్నంతకాలము వారు మరలా లేవరు. దీర్ఘ నిద్ర నుండి మేల్కొనరు. ప్రభు, నీ కోపము చల్లారిన దాకా నీవు నన్ను పాతాళమున దాచియుంచి అటు పిమ్మట నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనినా ఎంత బాగుండును. చచ్చిన నరుడు మరలా బ్రతుకునా? కాని నేను మంచి రోజుల కొరకు వేచియుందును. నా కష్టములు తీరు వరకు కాచుకొనియుందును. అప్పుడు నీవు నన్ను పిలువగా నేను నీకు బదులు పలుకుదును. నీవు స్వయముగా సృజించిన నన్ను నీవు మరలా దర్శింపకోరుదువు. ఇప్పుడు నీవు నా చర్యలను జాగ్రత్తగా గుర్తించుచున్నావు. కాని అప్పుడు మాత్రము నా పాపములను గణింపవు. నా అపరాధములను పూర్తిగా క్షమించి నా దోషములనెల్లా తుడిచివేయుదువు. కొండలు కూలిపోవును, శిఖరములు శిథిలములైపోవును. జలప్రవాహములు కొండలను అరగదీయును, కుంభవర్షములు నేలను కోసివేయును. అట్లే నీవు నరుని జీవితాశను నాశనము చేయుదువు. నీవు నరుని అణగద్రొక్కి అతనిని శాశ్వతముగా నాశము చేయుదువు. మనుజుని రూపుమాపి అతనిని
నీ సమక్షము నుండి బహిష్కరింతువు. ఆ మీదట అతని తనయులు పేరు ప్రతిష్టలు తెచ్చుకొన్నను అపకీర్తి తెచ్చుకొన్నను అతనికేమియూ తెలియదు. అతడు తన దేహ బాధను మాత్రము స్మరించుకొనును, తన ప్రాణమును గూర్చి మాత్రము తాను పరితపించును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము. నీవు నా పలుకులు ఆలింతువేని మృదు వచనములతో నిన్ను ప్రలోభపెట్టు పరస్త్రీ నుండి తప్పుకొందువు. ఆ వనిత తాను యుక్త వయస్సును పెండ్లి ఆడిన భర్తను పరిత్యజించెను, తన పాతివ్రత్యమును మంటగలిపెను. ఆమె గృహమునకు వెళ్ళువాడు మృత్యుముఖమునకేగినట్లే, మృతలోక ద్వారమును చేరినట్లే. ఆమె వద్ద కేగువాడు మరలి రాడు, జీవన పదమునకు తిరిగి రాడు. క్రీస్తు